నేను నీకు తోడయ్యాను, నన్ను నేను నిన్ను విడిపించదు. ప్రభా, యు విల్ ట్రై టు ఇమాజిన్ ఎట్లా దేవుడు నన్ను విడిపిస్తాడు. నీకు అర్థం కాదు, ఎట్లా విడిపిస్తావు. సో విశ్వాసము, ఆ పోరాటం, ఆ హోప్, ఆ విధానం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు విజన్, ఈజ్ ఈక్వల్ టు ఇమాజినేషన్, ఈజ్ ఈక్వల్ టు ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది. సో సమూయేలు ఉన్నాడు. సమూయేలు చిన్నపిల్లోడు అనమాట, బాలుడు. అయితే ఏలీ దగ్గర పరిచర్య చేస్తున్నాడు. అయితే సమూయేలు బాలుడు, అంటే చిన్నపిల్లోడికి ఏం తెలియదు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒకరోజు సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలు అని పిలిచాడు. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం సమూయేల్ని మొత్తం ఓపెన్ చేయాలి. మొబైల్ పార్ట్లు ఓపెన్ చేసినట్టు మనం సమూయేల్ని ఓపెన్ చేసేయాలి. నౌ వీఆర్ లుకింగ్ ఇన్ టు హిస్ స్పిరిట్. మనం సమూయేలు ఆత్మలోకి చూస్తున్నాం. ఆ ఆత్మను కూడా ఒలిచేయండి, ఇప్పేసేయండి. ఆత్మను కూడా తీసేస్తే తనకి హృదయం అనేది ఒకటి ఉంది. ఓకేనా? సరే, ఇప్పుడు హృదయం లోపలికి వెళ్దాం. ఇప్పుడు హృదయాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, అది కూడా జిప్ ఇప్పామంటే లోపల ఏముందంటే సమూయేలు అని ఉంది. ఓకే, సమూయేలు అన్నాడు. ఆ హృదయం లోపల సమూయేలుకి ఒక బొమ్మ ఉంది. అదేంటంటే ఏలి. ఓకే, నా యజమానుడు, ప్రధాన యాజకుడు, ఆయన దగ్గర నేను పనిచేస్తున్నాను, నన్ను పిలుస్తున్నాడు. ఓకే, తన హృదయం లోపల ఉన్న ఏకైక బొమ్మ ఏమిటి అని అంటే, తన తలంపుల యొక్క ఊహలో ఉన్న పిక్చర్ ఏంటంటే ఏలి. ఓకే, ఏలి తప్ప నన్ను ఎవడు పిలవడు. ఇప్పుడు దేవుడు సమూయేలు అన్నాడు. అనగానే ఇప్పుడు సమూయేలు మైండ్ దాటండి, బాడీ దాటండి, స్పిరిట్ దాటి లోపలికి వెళ్తే, హృదయం లోపలికి వెళ్తే తొంగి చూస్తే ఎవరున్నారు? ఏలి ఉన్నాడు. అప్పుడు ఏలి పిలుస్తున్నాడు అనుకొని ఏలి పిలవటం కనపడింది. వెళ్ళాడు. నేను వచ్చి ఉన్నానని చెప్పాడు. నేను నిన్ను పిలవలేదు, నువ్వు పోయి పండుకోమన్నాడు. సరే, పిల్లోడు కదా, ఏం తెలియదు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ దేవుడు సమూయేలు అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమన్నాడు. పడుకుంటే మళ్ళీ మూడవ మారు యెహోవా సమూయేలు అని పిలిచాడు. పిలవగానే సమూయేలు హృదయములో ఆ వాయిస్ ఎవరిది అని అంటే, ఆ వాయిస్కి ఒక బొమ్మ ఉంది. ఆ వాయిస్ యొక్క ఫిగర్ ఎవరు అని అంటే ఏలి. నేను మీకు మరలా చెప్తా. అరే, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడంటే మా అమ్మే అనింది. అరే మా నాన్న ఇంకోటి. సరే, దేవుడు ఇది అంటే నా భార్య, ఏమో చెప్ప. అది అంటే ఇంకోటి తట్టిద్ది మనకి, అది అంటే మనకి ఇంకోటి అది అంటే మనలో ఉన్నవే మనకి తడతా ఉంటాయి. ఏదన్నా మనం మనలోనే ఉంటాం, ఇంకోటి అసలు ఉండదు. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు యవనస్తులు ఉన్నారనుకుందాం. వాళ్ళ దృష్టిలో దేవుడు ఎట్టుంటాడంటే, మొత్తం ఇప్పండి, లోపల హృదయం లోపలికి వెళ్ళండి, కమాన్. ఏంటంటే దేవుడు ఒక ఆయన కుర్చీ మీద కూర్చొని ఉంటాడు. రా చేయి జాబు, ఎర్రది కాలుస్తూ ఉంటాడమ్మండి కాసం. ఎన్నిసార్లు చేస్తా అది కను. ఇంకా మనము ఇంకా వేరే చర్చికి వెళ్ళాము అనుకుందాం, అన్నాడు. మసీదుకి వెళ్ళినా బాగుండేది. ఓకే, మనశ్శాంతిగా అనేవాడిని. ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ బెదిరిస్తున్నాడు. పాపులారా కడుక్కు సత్యన్ రా, నరకంలో ఎలా ఉంటుంది వాడి అగ్ని చావదు, పురుగు అబ్బా మాడుతుందమ్మా. అసలు ఆ ఇమాజినేషన్ వాడిని ఏం చేసిద్దో తెలుసా? హలో, బికాజ్ యువర్ ఇమాజినేషన్ ఈజ్ యూ. మీ ఆత్మను బట్టి మీ సెన్సెస్, మీ చెమటలు కూడా పట్టడం. ఇది ఇప్పుడు ఏదో సడన్గా తట్టింది. ఒకరోజు ఏమైంది తెలుసా? ఒకడు చంపేసి చాలామందిని మొలస్టేషన్, చాలామందిని రేప్ చేయటం, ఇట్లాంటి పనులను చేశాడు. ఒక 100, 150 ఎన్నో చేశాడు. కాబట్టి పోలీసులందరూ వాడిని ఏం చేశారంటే, రష్యా ఐ థింక్ సో, తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే, అరే వీడికి ఉరిశిక్ష వేయటం చాలా చిన్న తప్పు, వీడికి ఉరిశిక్ష మనం వేయలేం,
వేస్తే వెంటనే ఉపశమనం, గిలగిల్లాడుకుంటూ చచ్చిపోతాడు. కాబట్టి వాళ్ళు వీడిని చిత్రవత్ చేసి చంపాలనుకున్నారు. అనుకొని వాడిని ఏం చేస్తారంటే ఒక కుర్చీలో కూర్చోబెట్టి మంచి టాప్ ఏమంటారు హిప్నోటిస్టులందరినీ పిలిచారనమాట. పిలిచి వాడిని హిప్నటైజ్ చేయండి అన్నారు. వాడిని హిప్నటైజ్ చేశారు. వెనక ట్యాపులు తిప్పారు. నీ రక్తం పోతుంది. వాడు లోపలికి వెళ్ళిపోయి రక్తం వాడినట్ట రక్తం కార్చి 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 మనోవేదంతో చంపేశారు. వాడు చచ్చేలా చేశారు. సమూయేలు, ఏలి ఇప్పుడు వెళ్ళాడు ఏలి దగ్గరికి. అయ్యా నువ్వు నన్ను పిలిచున్నావు, నేను వచ్చాను అన్నాడు. అప్పుడు సమూయేలు ఏలి అర్థం చేసుకున్నాడు, ఈ బాలుడితో యెహోవా మాట్లాడుతున్నాడు. అప్పుడు సమూయేలు హృదయంలోకి అన్నాడు, ఈసారి నీకు ఆ స్వరము వినపడితే యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పు అన్నాడు. సమూయేలు ఇప్పుడు సరే అండి అన్నాడు. హృదయంలో వస్తే యెహోవా ఆజ్ఞిమ్ము, వస్తే యెహోవా ఆజ్ఞిమ్ము. సమూయేలు వినపడితే యెహోవా ఆజ్ఞిమ్ము, యెహోవా ఆజ్ఞిమ్ము. మళ్ళీ చెప్తా, సమూయేలు అని వినపడితే యెహోవా ఆజ్ఞిమ్ము. ఓకే నిద్ర వస్తుంది. యెహోవా ఆజ్ఞిమ్ము. ఓకే, హృదయంలో ఇప్పుడు ఎవరు ఉన్నారు? యెహోవా ఆజ్ఞిమ్ము. అప్పుడు యెహోవా ప్రత్యక్షమై నిలిచి సమూయేలు సమూయేలు అని అతన్ని పిలిచెను. ఇప్పుడు దేవుడు సమూయేలు సమూయేలు అనగానే ఒకసారి అనలా, సమూయేలు అని ట్వైస్ గుర్తు చేస్తున్నాడు. ఏలి చెప్పింది అది నేనే ఆ సమూయేలు అనగానే వెంటనే ఇప్పుడు హృదయం ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏలి కాదు, ఏలిని ఓవర్ రైడ్ చేసి ఇంకొక ఆయన ఉన్నాడు, యెహోవా అని ఆయన ఉన్నాడు, ఆయన పిలుస్తున్నాడు అని చెప్పాడు. సో ఇప్పుడు సమూయేలు అని పిలవగానే బాస్ మారిపోయాడు లోపల. యెహోవా చిత్తము నేను ఉన్నాను, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మన్నాడు. వెయిట్, ఇక్కడే జీవితం అంతా. దేవుడొచ్చి సమూయేలుకి ఒక బొమ్మ ఇవ్వటానికి ముందు ఏం చేస్తాడంటే, బొమ్మ కన్నా ముందు ఆయననే బొమ్మ లేదు. మీకు అర్థమవుతుందా? నీ జీవితం దాకెళ్ళకు, జీవితం కన్నా ముందు నీకు దేవుడు పిక్చర్ లేదు. హలో. సో సమూయేలుకి ఏం చేశాడంటే, ఏలి యెహోవా అన్న ఒక ఫిగర్ వేసాడు. రైట్. అప్పుడు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పగానే ఓకే, ఇంకా దేవుడు బొమ్మలు చూపించడం మొదలుపెట్టాడు. ఏలి ఇంటి వారు అదిగో దహన బలి కానీ ఏ బలులు అర్పించినా ఆ పాపములు క్షమింపబడవని చెప్పి దేవుడు కనిపిస్తున్నాడు. సమూయేలు మాట్లాడుతున్నాడు. వావ్, ఇప్పుడు సమూయేలు ఎక్కడున్నాడు చెప్పండి? ఆత్మలో ఉన్నాడా లేదా? విజన్లో ఉన్నాడా లేదా? కనిపిస్తున్న దర్శనంలో ఉన్నాడా లేదా? ఇప్పుడు సమూయేలుకి ఆ దర్శనం ఎలా ఓపెన్ అయ్యింది? ఒక విజన్ సమూయేలుకి ఎలా ఓపెన్ అయ్యింది? తన ఇమాజినేషన్ని ఎలా పెంచాడు ఏలి? ఇదిగో ఒక కొత్త నాలెడ్జ్ ఇచ్చాడు అనమాట. ఏమన్నాడంటే, ఇగో నీ దాసుడు యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నాడు. వావ్, సమూయేలు ఆ నాలెడ్జ్ తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు నాకు ఒక వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ వినపడ్డప్పుడు నేను ఏం చేయాలంటే ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వాయిస్. ఫస్ట్ నాలెడ్జ్ ఏంటంటే, నీకు ఇట్లా అవుతుంది కాబట్టి అన్నాడు. ఒకళ్ళు మాట్లాడతారు, అది నేను అంగీకరించాలి. స్టెప్ 2కి వెళ్ళాడు, అంగీకరించిన వెంటనే జీవితంలోకి అది వచ్చేసింది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇంతే ఆత్మీయత అంటే. ఈ మొక్క అర్థం కాక, కేవలం పాస్టర్లకు కూడా అర్థం కాక, జీవితం మొత్తం అన్ని సైడ్లు తిరిగి 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 ఇక్కడికి మాత్రం రారు. ఇంతే, ఇంతకు మించి సెంటీమీటర్ ఎక్కువ లేదు. ఇంతేనా? ఇంతకు మించి ఏం లేదు. జీవితం అంతా ఇంతే. యు సీ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి
సమూయేలు మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇంకంతే. నెక్స్ట్ టైం సమూయేలు చిత్తం ప్రభు అన్న, రేపు నీ వద్దకు ఒక వ్యక్తిని తీసుకొని వస్తాను. సరే, వాడు ఎవడో తెలుసా? తెలీదు. రేపు రోజున పొద్దున్న గేట్ దగ్గర నుంచోగానే ఒక ఇతను ఎదురు పడుతున్నాడు. అప్పుడు మళ్ళీ దేవుడు, నేను చెప్పిన వాడు ఇతడే. ఎల్కేజీలో నేర్పించాడు, నీతో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాన్ని నువ్వు అంగీకరిస్తూ ఉండాలి. నీతో ఒకటి మాట్లాడుతూ ఉంటే నువ్వు దాన్ని ఒకటి మాట్లాడుతుంటే దాన్ని ఒకటి మాట్లాడుతుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సమూయేల్. అంతే సమూయేల్ అంటే. హలో. సో సమూయేలుకి విజన్ పవర్ లేదు, హియరింగ్ పవర్ ఎక్కువ ఉంది. కానీ ఎందుకు మరి దీర్ఘదర్శి అన్నారు నాకు తెలియదు. ఓకేనా, అన్ని విచిత్రంలేండి. ఓకే. సో ఆ వ్యక్తి కనిపించుంటే చూసి నువ్వే అనేవాడు కదా. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి నేను ఏర్పరచుకున్నవాడు అతడే అని ఎందుకు చెప్పాలి? అతనో కాదో తను చూడలేదు, దేవుడు మాట్లాడాడు. కానీ నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళి యెషయి ఇంటికి వెళ్ళి తన కుమారుని అభిషేకించమన్నాడు, చూపించాడా? నో. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, దేవుడు ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ పోయాడు. ఓకే, నూనె తీశాడు, ఏలియాబ్ మీద పోయిపోయాడు. వాడు కాదు, నెక్స్ట్ ఎందుకంటే చూడలా. ఎందుకంటే నా ఎల్కేజీ నుంచి ఏలీ నుంచి నాకు నేర్పించింది ఏంటంటే, వినపడగానే సమూయేలు అనగానే నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞిమ్ము. ఏం లేదు, పోయి యెషయి దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొని వాడిని అభిషేకించు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు నుంచోగానే చూపుకి రూపసి అంతా బాగానే, ఇంకా రాలా సమూయేల్, నువ్వు పోయి వస్తా. మీకు నేను అంటుంది అర్థమైంది కదా. సో ఎంత చిన్న ఎలిమెంట్తో సమూయేలు తన జీవితం అంతా నడిచాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్.